హలో ఆల్ అందరికీ ఏంటి స్టార్టింగ్ మంచి మంచి భోజనాలతో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? యాక్చువల్‌గా ఇదేంటంటే ఒక చిన్న అకేషను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే ఇదొచ్చేసి ఉమెన్స్ డే సెలబ్రేషను. ఇక్కడొచ్చేసి మా కిడ్స్‌కి శాలువాలు కప్పి గిఫ్ట్ ఇస్తున్నారనమాట. ఇక్కడొచ్చేసి నాకు రిటర్న్ గిఫ్ట్. ఇదొచ్చేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్ అనమాట. అంటే యాక్చువల్‌గా అయితే ఇది టెంపుల్‌లో జరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం పూజకు సంబంధించింది కూడా ఉంది. ఇక్కడొచ్చేసి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి ఫోటో ఉంది. ఇదెందుకంటే ఇది యాక్చువల్‌గా వైశాస్‌ది. బట్ నాకు వాళ్ళు ఫ్రెండ్స్ కదా! కాబట్టి నన్ను కూడా పిలిచారు కాబట్టి నేను కూడా వెళ్ళాననమాట. ఇక్కడొచ్చేసి మా పాప, ఇంకో పాప అనమాట. ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. అండ్ ఇలా మా ఏరియా నుంచి అయితే మేమందరం వెళ్ళాము. ఇది నేను చెప్పాను కదా! వైశాస్ అయినా గానీ నాకు ఫ్రెండ్‌షిప్‌లో అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పేసి. సో, అక్కడైతే మేము బాగా ఎంజాయ్ చేశాము. సో, నా దృష్టిలో అయితే ఫ్రెండ్‌షిప్‌కి ఏజ్, కులము అట్లా ఏమి ఉండదు. సో, అందుకని చెప్పేసి అది టెంపుల్‌లో కండక్ట్ చేశారు. అంటే అంత పెద్దగా గేమ్స్ అవి కాదు కానీ చిన్నగా చాలా క్యూట్‌గా బాగుంది. ఆ రోజు వరకైతే ఎంజాయ్ చేసాము. ఇక్కడొచ్చేసి మా పాప నాకు ఉమెన్స్ డే అని చెప్పేసి నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చింది తనే డ్రా చేసి. అండ్ ఇక్కడొచ్చేసి ఆ రోజు ఉమెన్స్ డే రోజు అక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసి స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ కమిటీ నుంచి అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి దానికి సంబంధించిన ఆ రోజు ఫుడ్ అక్కడే కాబట్టి అందుకే ఫస్ట్ భోజనాలు చూపించాను. ఇంకా వీళ్ళంతా కమిటీకి సంబంధించిన వాళ్ళనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి మా పిల్లలు డాన్స్ చేశారు. ఒక ప్రోగ్రామ్ అయితే డాన్స్ ఉంది. ఆ డాన్స్ వేసినందుకు గిఫ్ట్స్ ఇట్లా శాల్వాస్ అయితే కప్పారనమాట. ఇక్కడొచ్చేసి అందరూ ఇంకా పెద్దవాళ్ళందరూ స్పీచ్ ఇచ్చారు. ఇదొచ్చేసి మియాపూర్ వాసవి క్లబ్, మియాపూర్ డైనమిక్ క్లబ్ అనమాట. ఇంకా అసోసియేషన్ వాళ్ళందరూ ఇట్లా పిక్స్ దిగారనమాట స్టార్ట్ చేసినప్పుడు. ఇక్కడ ఇంకా జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు కూడా అందరూ ఇట్లా స్టార్టింగే పిక్స్ దిగాము. ఇంకా అందరము ఎలాగో ఉన్నాం కాబట్టి యాజ్ యూజువల్గా గ్రూప్ పిక్స్ కామన్గా దిగుతాం కాబట్టి దిగాము. ఇట్లా పిల్లలతో కూడా వాళ్ళందరూ చాలా హ్యాపీగా పిక్స్ దిగారు. ఇంక ఇదంతా వాళ్ళ జనరల్ సెక్రటరీ, అసోసియేషన్ వాళ్ళందరూ ఇట్లా పిక్స్ దిగారనమాట మా పిల్లలతో. తర్వాత మా పిల్లలు డాన్స్ వస్తుంది. సో, డాన్స్ చూడండి ఒక లుక్. ఇలా మంచిగా డాన్స్ అంతా అయిపోయింది. చిన్న బిట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక పెద్దవాడు మా పిల్లల్ని చాలా బాగా డ్యాన్స్ చేశారని పిలిచి చాలా ప్రైజ్ చేస్తున్నారు. ఎంతైనా పిల్లల్ని మెచ్చుకుంటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో, నేను కూడా అలా చూస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారా అని. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఇది స్టార్టింగ్ వాళ్ళు కమిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పడానికి ఇట్లా మేము చిన్నగా కోలాటం చేసుకుంటూ పిల్లలతో మేము సరదాగా అలా తీసుకొచ్చాము. పక్క నుంచి చూసారా కొంతమంది ఫ్లవర్స్ చల్లుతున్నారనమాట. సో, ఇలా వెల్కమ్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా వెల్కమ్ చెప్పాము. ఇది వచ్చేసి మియాపూర్లో ఉంటుంది ఈ టెంపుల్. సో, ఈ టెంపుల్ అంటే ఇట్లా మంచిగా బయటంతా ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇందులోనే వినాయకుడు, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, శివాలయం అన్నీ ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మా పాప డాన్స్ ఇక్కడ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాము. చాలా బాగుంది చూడు. హ్యాపీ ఉమెన్స్ డే మామ్, యూ ఆర్ ద బెస్ట్ ఉమెన్ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ సో మచ్ మామ్. ఇలా మా పాప అయితే అసలు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్. ఇది స్టార్టింగ్లో జస్ట్ ఫొటోస్ పెట్టానని ఇప్పుడు రియల్ వీడియో పెట్టాను. తనైతే చాలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి అది నాకు ఓపెన్ చేయడం కూడా రాలేదు, తనే ఓపెన్ చేసింది. ఎంత బాగా రాసిందంటే యువర్ బెస్ట్ మమ్ అని, యువర్ గుడ్ ఉమెన్ అని చాలా బాగా రాసింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా పిల్లలు మన కోసం ఇలా చేస్తే ఏదైనా. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఉమెన్స్ డే.